హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది నిన్న శ్రీజ ఎలిమినేషన్ గురించి అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఒక రకమైన గ్లూమినెస్, కైండ్ ఆఫ్ మెలాంకలీ. కానీ ఆమె ఎలిమినేషన్ వెనకాల ఒక ప్రాపర్లీ డిజైన్డ్ ఒక కుట్ర, ఒక రాజకీయం జరిగినట్లు కనిపించింది నాకు. దాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఎందుకంటే సీజన్ 4 అభిజిత్కు ఓటేశాను, నేను సపోర్ట్ చేశాను. సీజన్ 5 శ్రీరామచంద్రకు ఓటేశాను, సపోర్ట్ చేశాను. నాన్ స్టాప్ ఓటీటీలో హమీదాకు ఓటేశాను, సపోర్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఎవరికి ఎప్పుడు ఓటు కూడా వేయాలనిపించలేదు, నాకు కనీసం సపోర్ట్ చేయాలని కూడా అనిపించలేదు. కానీ ఇంతకాలం తర్వాత ఒక ప్రాపర్ ఫైటర్, ఆ ఫైటింగ్ స్పిరిట్ చూసి నేను శ్రీజాకు ఓటు వేయాలనిపించింది, ఓటు వేసాను. సో ఐ ఓహర్ ఏ ట్రిబ్యూట్ అనిపించింది నాకైతే. అది యాక్చువల్గా దాన్ని చేద్దాం అనుకున్నా. కానీ నిన్న ఎపిసోడ్ చూశాక, మార్నింగ్ లేచాక అనిపించింది, ఇంత కొంచెం క్లోజ్గా కీన్గా మీరు అబ్జర్వ్ చేసి చూడండి దాన్ని. పవరస్త్ర ఆ ప్రాసెస్ జరిగిన తీరు ఉంది చూసారా. దాంట్లో ఫిష్ బౌల్లో తనుజ పేరు తీశారు ఫస్ట్. ఆ బౌల్లో ఉన్న చిట్లన్నిట్లో తనూజ పేరే ఉంటుంది అని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. తర్వాత మీకు తనూజ ఎవరి పేరు చెప్పింది? దివ్య పేరు చెప్పింది. ఎందుకు? ఆమెతో మంచిగా ఉండాలి అనుకుంటా ఉంది, ఆమెను తన క్లోజ్ ఎయిడ్ అనుకుంటా ఉంది. దివ్య ఎవరి పేరు చెప్పింది? అన్న లేకపోతే నాన్న, ఎవడైతే ఏం కానీ భరణి పేరు చెప్పింది. భరణి ఎవరి పేరు చెప్పారు? తన ఫ్రెండు, తన క్లోజ్ ఎయిడ్ అయిన ఇమ్ము పేరు చెప్పారు. సో ఇక్కడి వరకు ఆ ప్యాటర్న్ మీరు గమనించండి. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కానీ వాళ్ళ పేర్లే చెప్తూ వచ్చారు. కానీ ఇమ్ము ఎవరి పేరు చెప్పాడు చూడండి. అక్కడ మిగిలింది ఎవరు? రాము, కళ్యాణ్. మరి ఇమ్ము ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే ఎవరి పేరు చెప్పాలి? రాము పేరు చెప్పాలి. కానీ ఇమ్ము కళ్యాణ్ పేరు చెప్పాడు. కళ్యాణ్ అంటే సరిపోదు కదా ఇమ్ముకు. ఆ ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు వాళ్ళ గ్రూప్ మెంబర్ అయిన రాము పేరు చెప్పాలి కదా. ఎందుకు ఆ ప్యాటర్న్ బ్రేక్ చేశాడు? దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే రితును నువ్వు శ్రీజాను టార్గెట్ చేసావా అని అడిగినప్పుడు లేదు సార్ అని చెప్పగానే నాకైతే పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదు అనే సామెత గుర్తొచ్చింది ఆమెను చూస్తే. ఎవిక్షన్లో ఉన్న రితును కాపాడాలి, శ్రీజాను బలి చేయాలి. ఎవరి కోసం? అలాగే నేను శ్రీజాకు ఒక ట్రిబ్యూట్ అనాలిసిస్ ఒకటి చేస్తాను. అయితే నేను మనసు పెట్టి ఏదైనా చేయాలి అంటే నాకు కొన్ని గంటల సమయం పడుతుంది. కాబట్టి వస్తుంది, కానీ కొంచెం లేట్ అవ్వచ్చు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది ఆ ట్రిబ్యూట్ అనాలిసిస్. నాకన్నా కొన్ని క్లిప్పింగ్స్ చూడండి అన్నారు. దాంట్లో మనకు అర్థమైంది ఏంటి అంటే, సంజయ్ నక్క మీద భరణి రగిలిపోతున్నాడు, ఇమ్ము కళ్యాణ్ మీద రగిలిపోతున్నాడు. అక్కడ ఇమ్ము అన్న మాటలు చూస్తే రాముది దివ్య చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది అన్నాడు. రాముది దివ్య కాన్ఫిడెంట్గా చెప్పలేదు. ఐ స్టాండ్ బై మై వర్డ్. అక్కడ డిమాన్ పవన్ కళ్ళతో 3 సార్లు సైగ చేసి చూపించాడు రాము అని దివ్యకు. కానీ డెమో పవన్ దివ్యకి ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నాడు అని చూస్తే మనం కళ్యాణ్కి హెల్ప్ చేశాడు, సరే బాగానే ఉంది. కానీ దివ్యకు కూడా ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నాడు? ఎందుకంటే వీళ్ళు ఈ కామనర్స్ అంతా ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడారు. మీరు గమనించండి, అన్డిజర్వింగ్ ఇది జరిగింది కదా లాస్ట్ సాటర్డే. ఫ్లారాకు ఓట్లు వేశారు కదా. ఫ్లారా, హరీష్ ఇద్దరు మిగిలారు. దాంట్లో ఫ్లారాకి ఎవరెవరు ఓట్లు వేశారు అనేది మీరు చూడండి. ఓన్లీ కామనర్స్ వేశారు, అందరూ వేశారు, ఒక్కళ్ళు కూడా హరీష్కి వేయలేదు. కానీ వీళ్ళల్లో సెలబ్రిటీస్లో కొంతమంది ఫ్లారాకు కూడా వేశారు. సో కామనర్స్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని లోపలికి వచ్చారు. మనలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేసుకోకూడదు. కళ్యాణ్కు కెప్టెన్గా డెమాన్ పవన్ ఓటేశాడు. దానికి ముందు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్కు హెల్ప్ చేశాడు. వీళ్ళు పక్కాగా మాట్లాడుకుని వచ్చారు, ఆ మాట మీదే ఉన్నారు వీళ్ళంతా. తర్వాత తనూజాకు మాత్రమే ఎందుకు చూపించారు ఆ వీడియో? దాన్ని పబ్లిక్గా ఎందుకు అందరికీ చూపించి దాని మీద ఎందుకు రీజనింగ్ తీసుకోలేదు అంటే దానికి ఒకటే సమాధానం, డెమాన్ పవన్ ఈజ్ ఎ చీటర్. పబ్లిక్గా డే లైట్లో చీటింగ్ చేశాడు. అట్లాంటి వాడికి తనకు తాను జస్టిఫై చేసుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? లేదు. అతను డైరెక్ట్గా శిక్షకే అర్హుడు తప్ప జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు డెమాన్ పవన్కు అనేది నా ఒపీనియన్. మరి తనుజాకు ఎందుకు చూపించారు? దీనికి 2 డైమెన్షన్స్ ఉన్నాయనేది నా ఒపీనియన్.
ఏంటంటే ఒకటి, కళ్యాణ్తో తనూజ ఉంటే తనూజ చాలా బ్యాడ్ అయిపోతుంది. సో అది అది ఒక రీజన్. రెండో రీజన్, డెమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరూ చీట్ చేసి ఆ కెప్టెన్సీ టాస్క్లో గెలిచారు కాబట్టి వాళ్లకు ఈ శిక్ష పడడం న్యాయమైందే. సో అది సెకండ్ డైమెన్షన్. తనుజ ఇమ్ముతోనే ఉండాలి. తనుజ, భరణి, ఇమ్ము వీళ్ళు ముగ్గురు చాలా దూరం ప్రయాణించాలి. ఇది ఖచ్చితంగా ఫిక్స్ అంతే. కన్నా అక్కడ ఎంతగా రెచ్చగొట్టారో గమనించండి. కళ్యాణ్ చెప్పాడా? లేదు సార్. పవన్ చెప్పాడా? లేదు సార్. గెలవడం ముఖ్యమే కానీ ఆ గెలుపు వెనుక ఏం జరుగుతుంది అనేది నీకు తెలియాలి అనేది ముఖ్యం. అందుకే నీకు చూపించాము, గుర్తు పెట్టుకో అని చెప్పారు. కళ్యాణ్ ఏమని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు? డెమాన్ పవన్ ఏదో తనను మోసం చేసి అంతకుముందు క్యాప్టెన్సీ టాస్క్లో లేపేశాడు అని. సో అది కాదు, వాళ్ళు కలిసే కట్టుగానే ఆడుతున్నారు అనేది చూపించారు. సో కళ్యాణ్ మీద ఏదైనా సింపతి ఉంటే, పాపం ఫ్రెండ్స్ చేతిలో మోసపోయాడు అనే సింపతి ఏదైనా ఉంటే అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. అందుకే అది చూపించి నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అని చెప్పారు. సో నీకు కనపడేదంతా నిజం కాదు అని చెప్పారు. ఎవరేంటి అని తెలుసుకో, దాన్ని బట్టి నీ ఆటను మార్చుకో, గుర్తు పెట్టుకో అని చెప్పారు. అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఆడేస్తున్నారు వాళ్ళు. సో నువ్వు జాగ్రత్త పడు అని సజెషన్స్ ఇచ్చారు తనుజకు. సో ఇక్కడ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే, తనుజ కళ్యాణ్ మీద ఉండే సింపతినే, సానుభూతి తప్ప వేరే ఏ రకమైన ఫీలింగు ఉండే అవకాశమే లేదు. అలాంటి ఒక బ్రెయిన్లెస్ చైల్డిష్ ఫెలో మీద వేరే ఏ రకమైన యాంగిల్ ఉండే ఇది లేదు. తన మీద ఓవర్ కేరింగ్ చూపిస్తూ అందరి చేతిలో మోసపోతున్నాడు అని ఒక సానుభూతి, ఆ సానుభూతిని తుడిచిపెట్టేశారు. ఇప్పుడు ఈమె ఇమ్ముతో కలిసి క్లోజ్గా ఉండాలి. ఇమ్ము ఈమె కలిసి ఉన్నప్పుడు జనరేట్ అవుతున్న ఫన్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ కానీ చాలా బాగా వెళ్తూ ఉంది జనాల్లోకి. సో రెండు ప్రయోజనాలు, తనుజ, ఇమ్ము వీళ్ళిద్దరూ కూడా చాలా దూరం అంటే నా సెన్స్ టాప్ 5లోకి వీళ్ళిద్దరూ వెళ్ళాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి. తర్వాత దివ్యతో మాట్లాడిన దాంట్లో ఆమెను చేసిన క్వశ్చన్స్లో కానీ ఆమెను కరెక్ట్ చేద్దాము, ఆమెను రైట్ డైరెక్షన్లో డ్రైవ్ చేద్దాము అనే దానికన్నా దాంట్లోంచి అంటే దివ్యకు తనుజకు మధ్యలో గొడవలే ఉండేలాగా దాన్ని పుల్లలు పెట్టే ప్రయత్నం లాగానే అనిపించింది నాకైతే. నువ్వు తనుజ ఉంటే ఎవరికి సపోర్ట్ చేస్తాడు బర్నీ అంటే తనుజకే చేస్తారు సార్, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను అంటే దాంట్లోంచి ఆమె అనకపోయినా ఒక అర్థాన్ని డిరైవ్ చేశారు. అంటే తనుజ అర్థం చేసుకోదు, అర్థం చేసుకునే సెన్స్ లేదు తనుజకు అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ బర్నీని లేపి బర్నీని అడిగారు. బర్నీ, దివ్య తనుజ ఉంటే ఎవరికి చేస్తావు నువ్వు అని అడిగినప్పుడు బర్నీ చెప్పిన ఆన్సర్ సరిగ్గా అబ్జర్వ్ చేశారా మీరు? తనుజకే చెయ్యాల్సి వస్తుంది సార్, తనుజకు చేస్తాను సార్, తనుజకే చెయ్యాల్సి వస్తుంది సార్ అంటే తప్పనిసరిగా నేను చేయాల్సి వస్తూ ఉంది అనే అర్థం వినపడతా ఉంది అక్కడ. లేదా తనుజ మీద ఎఫెక్షన్తో తనుజకు నేను చేస్తాను సార్ అనే అర్థం వినపడతా ఉందా మీకు అక్కడ? ఇక్కడ బర్నీకి దివ్య స్టార్ పెట్టగానే అక్కడ మళ్ళీ ఒకవేళ తనుజ సరిగ్గా విందో లేదో అని మళ్ళీ స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. తనుజ నీకు బ్రాడ్ మైండెడ్నెస్ లేదు, నీకు అర్థం చేసుకునే సెన్స్ లేదు అని మళ్ళీ అదే పనిగా చెప్పడం ఎందుకంటే, చూడు నువ్వు ఎంతగానో ఇష్టపడే మీ నాన్న దివ్యతో పెట్టించుకుంటున్నాడు స్టారు అని పుల్లలు పెడుతున్నారు. మళ్ళీ పుల్లలు పెట్టే నాగన్న పుల్లలే పెడతారు. అంటే అక్కడ బర్నీ నీ ఫీలింగ్స్కు ఏమాత్రం వాల్యూ ఇవ్వడం లేదు అనే సజెషన్ ఇస్తున్నారు తనుజకు. ఫ్లారా, సంజన ఇద్దరిని లేపినప్పుడు నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, సరే లైవ్లో చూపించలేదు బర్నీ రీతుకు సపోర్ట్ చేస్తాడు పవన్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయము ఫ్లారా తాను తీసుకున్న డెసిషన్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే రీతు మీద ఉన్న ద్వేషం, ఫ్లారాకు రీతు మీద ప్యూర్ హేట్రెడ్ ఉంది. ఫ్లారా ఒక మెచ్యూర్డ్ కంటెస్టెంటు, చాలా బ్యాలెన్స్డ్ కంటెస్టెంటు అని జెన్యున్గా ఫీల్ అయింది నేను. కానీ అక్కడ అయితే ఆ జెన్యున్నెస్ ఉంది, ఆమె ఒప్పేసుకుంది అక్కడ. ఎస్ అని ఒప్పుకుంటా ఉంది తప్ప దాన్ని కాంట్రడిక్ట్ చేయాలని, దాన్ని ఏదో జస్టిఫికేషన్ ఇవ్వాలని ట్రై చేయలేదు ఆమె. కానీ ఆ రోజు ఆమె చెప్పిన మాటలు ఏంటంటే లైవ్లో పాపులర్ ఒపీనియన్ ఫస్ట్ తోసింది ఎవరిని? అందరూ కలిసి తోశారు. సో అందరూ కలిసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేశాం. ఇక్కడ కూడా అందరూ కలిసి ఎలిమినేట్ చేయాలనుకున్నది పవన్ను అని చెప్పారు. కానీ పవన్ను తీయకపోతే రీతుకు హెల్ప్ చేస్తాడు కాబట్టి రీతు నష్టపోవాలి అంటే పవన్ను తీయాలి అనే ఆమె గేమ్ను
ఆమె ఆ రోజు చెప్పలేదు, ఆ రోజు మనకు చూపిలేదు. తర్వాత భరణిని అడిగారు, నీకు మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలా, లేకపోతే నీ మనసుకు నచ్చిన ప్లేయర్ ముందుకు వెళ్ళాలా? ఇక్కడ భరణి శ్రీజ ఆలోచించినంత స్మార్ట్గా ఎవరు ఆలోచించలేరు అని ఒక సెంటెన్స్ వాడాడు. ఆ సెంటెన్స్ను ఎందుకు కట్ చేయలేదు? అది శ్రీజాకి ఎలివేషన్ కదా, కానీ ఎందుకు కట్ చేయలేదు? గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్లో చెప్తాను. అక్కడ నలుగురు కలిసి ఆడడం గురించి భరణిని తప్పు పట్టడం కన్నా భరణిని సపోర్ట్ చేయడానికి ఆ సెంటెన్స్లు ఫ్రేమ్ చేసినట్టు అనిపించింది. బాత్రూంలో అందరూ అడిగితే తొప్పాసులో స్ట్రాటజీ అన్నావు, కానీ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మళ్ళీ ఒప్పుకున్నావు, వాళ్ళతో కలిసి ఆడావు, అది కరెక్ట్ అనిపించిందా నీకు అని అడగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ చెడును మంచిగా చెప్పాలనే ప్రయత్నం కనపడింది. ఎందుకు? భరణి వెనుక ఉన్న ఆ బలమైన శక్తి ప్రభావం. లేకపోతే ఫోన్ చేసి, ఏం నాగార్జున మా వాడిని ఎలా అంటున్నావు అన్నారు అనుకోండి, తప్పదు, ఆబ్లిగేషన్. నాగన్న కూడా అక్కడ ఏమీ చేయలేని నిస్సహాయుడు. ఆ వెనక ఉన్న శక్తి ప్రభావం అలాంటిది. రాముకు నువ్వు ఆపోజిట్గా కానీ అక్కడ ఆ కన్సర్న్డ్ పర్సన్ ఎవరు కానీ అని ఆలోచించకు, రైట్ ఏది అని మాత్రమే ఆలోచించు. నువ్వు చూసింది, నువ్వు బలంగా నమ్మింది ఏదైనా ఉంటే దానికి కట్టుబడి స్టాండ్ తీసుకో, అంతే తప్ప ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు గురి కావద్దు అని రాముకు చెప్పారు. రాము హౌస్ టార్గెట్ కాబోతున్నాడు త్వరలో. ఇక్కడ బెలూన్ టాస్క్లో సంజనక్క సరిగ్గా ఆడింది అని చెప్పారు, కానీ సంజనక్క సరిగ్గా ఆడిందా? ఒకసారి ఎపిసోడ్ సరిగ్గా గమనించండి. అక్కడ మిగతా వాళ్ళు తల పక్కన పెట్టుకొని తలతో పట్టుకున్నారు, ఈమె తల ఎత్తి చిన్తో పట్టుకుంది, అంతే తేడా తప్ప తలతో ఏ పాటుతో పట్టుకున్నారనే తప్ప ఈమెంటంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అంటా ఉంది తప్ప బాల్ ఏమీ గాల్లో లేదు, ఆ బెలూన్ గాల్లో లేదు, ఏమీ లేదు. దాని వాల్స్కు చిన్తో అదింపట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అంటా ఉన్నారు అంతే. అది మాత్రం గాల్లో ఎగరడం లేదు బెలూను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ హెడ్తో దాన్ని హోల్డ్ చేశారు అంతే. తల పక్కన కానీ వెనుక కానీ పట్టుకొని దాన్ని తల వెనక భాగంతో పక్కన భాగంతో దాన్ని వాల్స్కి అదింపట్టి ఉంటే తప్పైతే, చిన్తో దాన్ని ఆ వాల్స్కు అదింపి పట్టడం కూడా తప్పే. అది తప్పైతే ఇది తప్పే. ఇమ్ము సంచాలకుగా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు, అట్టర్ ఫెయిల్యూర్. మీరు ఇద్దరు తాళ్లతో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు దాని మీద ఇసుక ముట్లు పెట్టే టాస్క్ ఉంది కదా, దాన్ని ఒకసారి మీరు గమనించండి. అక్కడ ఫ్లారా గారు క్లియర్గా ఎల్బో బెండ్ చేశారు, దాన్ని గమనించాడు ఇమ్ము, చూసి ఆ ఎల్బో బెండ్ అని అక్కడ తడబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతే తప్ప వాళ్ళను డిస్క్వాలిఫై చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇక్కడ సంజనక్క మమ్మీ ఉంది కాబట్టి డిస్క్వాలిఫై చేయలేదు. ఒకవేళ వాళ్ళని ఫస్ట్ రౌండ్లో డిస్క్వాలిఫై చేసి ఉంటే ఆ తర్వాత డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు శ్రీజ, సుమన్. సో వాళ్ళ పాయింట్స్ పెరిగేవి. అలాగే ఆ బొక్కలోంచి దూరే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో నిజంగానే శ్రీజ ఆమె ఫైటింగ్ స్పిరిట్ నిజంగా ఇన్క్రెడిబుల్ అంతే. అక్కడ మీరు సరిగ్గా గమనించండి, లెఫ్ట్ సైడ్ చివర శ్రీజ నిలబడి ఉంది, రైట్ సైడ్ చివర కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. కళ్యాణ్కి రైట్ ఆపోజిట్లో ఉన్న బొక్క చెప్పాడు బిగ్ బాస్. కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరాడు, డెమాన్ పవన్ వెళ్ళి దూరాడు. వాళ్ళిద్దరి ఉంటే ఆ బొక్కలో వాళ్ళిద్దరి పైనుంచి దూరుకుంటూ బయట దాకా వచ్చేసింది శ్రీజ. అక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, డెమాన్ పవన్ కళ్యాణ్ను గట్టిగా పట్టుకొని హోల్డ్ చేశాడు. తర్వాత శ్రీజాను ఫ్లారా పట్టుకుని హోల్డ్ చేశారు. కానీ ఒకవేళ అక్కడ ఇమ్ము పాస్ చెప్పి ఉండకపోతే డెమాన్ పవన్ పట్టులోంచి విడిపించుకుని కళ్యాణ్ బయటికి రాగలిగేవాడా, లేదా ఫ్లారా పట్టు నుంచి విడిపించుకుని శ్రీజ బయటికి రాగలిగేదా? జస్ట్ ఒకసారి ఆలోచించి చూడండి లాజికల్గా. సో అక్కడ పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ కలిస్తే శ్రీజ, సుమన్ టీము ఎక్కడుండేది పాయింట్స్ టేబుల్లో? 120 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చేది. ఎందుకంటే 20 ఇచ్చారు కదా, 40 వచ్చి ఉండాల్సింది. సో 120 పాయింట్స్, 140లో 20 ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి లాస్ట్ పొజిషన్లో ఇంకో 20 యాడ్ అవుద్ది అక్కడ. ఇక్కడ 100 పాయింట్స్ యాడ్ అయితే 120 పాయింట్స్ యాడ్ అయితే వీళ్ళు 190 పాయింట్స్తో ఉండేవాళ్ళు. సో ఇమ్ము తన పర్సనల్ ఫేవరబుల్ వీటి మీద ఆధారపడి తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల నష్టపోయారు శ్రీజ, సుమన్. అతని చేతకాని సంచాలకత్వం వల్ల కూడా నష్టపోయారు. శ్రీజ, నీకు అన్ఫెయిర్ అనిపించినా కూడా ఆట విషయంలో అందరూ నిన్ను చూసి
వణుకుతున్నారు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో అన్నారు నాగన్న. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే సంజన ఫ్లారాలను లేపినప్పుడు ఇంకొక మాట అన్నారు. కిత్తూరు చెన్నమ్మ, రాణి రుద్రమదేవి ఇవన్నీ చెప్తూ అలాగే ఒక మాట అన్నారు. ముగ్గురు మగవాళ్ళు సార్, జిమ్ బాడీస్, ఆల్ గర్ల్స్ వర్ చికెన్ అవుట్ అని సంజన చెప్తున్నప్పుడు మరి ఆ ముగ్గురు శ్రీజాన్ చూసి భయపడ్డారు కదా. అంటే స్ట్రెంగ్త్ అనేది బాడీకి బలానికి సంబంధించింది కాదు. శ్రీజ పర్సనాలిటీ పిట్ట పర్సనాలిటీ, కానీ స్ట్రెంగ్త్ అనేది మైండ్ సెట్, యాటిట్యూడ్, వీటికి సంబంధించింది. అందుకే శ్రీజాన్ చూసి ఆ ముగ్గురు భయపడ్డారు అన్నారు. సో ఇవన్నీ ఈ ఎలివేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం దీని గురించి. ఇక్కడ సుమన్ కాళ్ళు కింద వాల్కు టచ్ అయ్యాయా లేదా అనేది క్వశ్చన్. కానీ అక్కడ ఆ డెసిషన్ తీసుకున్న ఫ్లారా ఏ పొజిషన్లో నిలబడింది సరిగ్గా గమనించండి మీరు. ఒక అడుగు దూరంలో నిలబడి వంగి చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆ డెసిషన్కు సపోర్ట్ చేస్తున్న రాము ఎక్కడ నిలబడి ఉన్నాడు? రాము దాని హెడ్ దగ్గర నిలబడి ఉన్నాడు. కాళ్ళ దగ్గర ఉన్న పార్ట్కు తగులుతుంది అని ఫ్లారా చెప్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా హెడ్ దగ్గర నిలబడి ఇట్లా చూస్తూ ఉన్నాడు రాము. అంటే ఒకవేళ ఆ పూల్ దాని లెంగ్త్ 6 feet అనుకుంటే 6 అడుగుల దూరంలో నిలబడి అతను చూస్తున్నాడు. 1 అడుగు దూరంలో నిలబడి వంగి ఫ్లారా చూస్తున్నారు. వాళ్ళు ప్రాపర్గా డెసిషన్ తీసుకోగలరా? వాళ్ళ జడ్జిమెంట్ రైటా, లేదా టాప్ యాంగిల్ రెక్టాంగిల్ అని చెప్పి నాగన్న ఏదో చూపిస్తే దాన్ని చూసి ఆడియన్స్ తీసుకునే జడ్జిమెంట్ కరెక్టా? అయితే ఇక్కడ రాము రెండోసారి అడిగారు, మళ్ళీ ఆ టాప్ యాంగిల్ నుంచి చూపించి రాము ఏమంటావు ఇప్పుడు అని అడిగారు. కానీ రాము స్టాండ్ తీసుకున్నాడు. నేను చూశాను సార్, కాబట్టి టచ్ అయినట్టే నాకు అనిపిస్తూ ఉంది అని. ఇక్కడ నాగన్న మనసులో అనుకుని ఉంటారు, వీడిందాక నేను చెప్పే కదా తప్పు రైటు ఎదుటిగా ఎవరున్నారనేది చూడకుండా నీకేమనిపిస్తే దానికి నిలబడిపో గట్టిగా అని చెప్పి ఆ మాటలేంటి వీడు, నేనేదో ఊరికే అన్నా కానీ వీడు సీరియస్గా తీసుకున్నట్టున్నాడు అనుకుని ఉంటారు నాగన్న. నిజంగానే రాము ఆ మాటలు చాలా సీరియస్గా తీసుకున్నాడు. బెలూన్ టాస్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు గమనించండి, ఇమ్ముతో మాట్లాడే ముందు ఇమ్ము చెయ్యెత్తాడు, అలాగే రాము కూడా చెయ్యెత్తాడు, సరిగ్గా గమనించండి. కానీ ఇమ్ముతో మాట్లాడారు. ఇమ్ము దానికి ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించాడు, కానీ రాముకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, లేదా మాట్లాడి ఉన్నా అది కట్ చేశారు. ఎందుకు? రాము గట్టిగా నిలబడిపోతున్నాడు, చాలా సీరియస్గా తీసుకున్నాడు నాగన్న చెప్పిన సజెషన్ను. అది రీతుకు ఇమ్ముకు బ్యాడ్ అవుతుంది. వీళ్ళిద్దరినీ వీలైనంత దూరం లాక్కెళ్ళాలి ముందుకు అనేది బిగ్ బాస్ ప్రయత్నం. ఇప్పుడు రాము వాళ్ళిద్దరి గురించి బ్యాడ్గా మాట్లాడితే వీళ్ళ ప్లానింగ్ పాపం బెడ్స్ కొడుతుంది కదా. కాబట్టి రామును అక్కడ సైడ్ లైన్ చేశారు. ఇక డెమాన్ పవన్ను మాడు ముఖం పెట్టుకుని ఒక చోట కూర్చోవడము అనేది అయితే అది యాక్చువల్గా అది దేనికి ఇదంటే దేని తాలూకు ప్రభావం అంటే డెమాన్ పవన్ చేసిన చీటింగ్ తాలూకు ప్రభావం. ఆ టాస్క్ మీద మాట్లాడిన మాటలు కాదు అవి. ఏదో ఒక రకంగా డెమాన్ పవన్ను తిట్టాలి అని, కానీ అదేమో ప్రైవేట్గా చూపించారు, పబ్లిక్గా చూపించలేదు. సో ఆ విషయం మీద తిట్టలేరు, కాబట్టి ఈ విషయం మీద తిట్టారు. తిట్టడం కాదు, డెమాన్ పవన్ చేసిన చీటింగ్కు అంటే కళ్యాణ్కు దివ్యకు అతను సైగల ద్వారా హెల్ప్ చేసి ఆ క్యాప్టెన్సీ టాస్క్లో చేసిన చీటింగ్కు తిట్టడం కాదు, చెప్పుతో కొట్టినా కూడా అర్హుడే అనేది నా ఒపీనియన్. ఇక పవరస్త్ర వెనుక చాలా రాజకీయం జరిగింది. ఇది చాలా పక్కాగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఒక స్క్రిప్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ ఫిష్ బౌల్లో ఫస్ట్ పేరు తనుజది, కానీ ఆ ఫిష్ బౌల్లో ఎన్ని చిట్లు తీసినా కూడా తనుజ పేరే వచ్చేది ఖచ్చితంగా. తనుజ ఫస్ట్ వెళ్ళాలి. ఎందుకు? అక్కడ రాము పేరు ఉంటుంది తనుజ ఫస్ట్ వెళ్తే. తర్వాత వెళ్తే పొరపాటున రాము పేరు ఎవరన్నా తీసేస్తే అక్కడ మిగిలిన పేర్లు ఏమేమి ఉంటాయి చెప్పండి? తన పేరైతే తాను తీసుకోలేదు కదా. ఇక మిగిలిన పేర్లు ఏముంటాయి? భరణి, ఇమ్ము, దివ్య, కళ్యాణ్. ఎవరిది బ్రేక్ చేయాలి చెప్పండి? ఎవరిది బ్రేక్ చేసినా సావే. సో అలాంటి విపత్కర పరిస్థితిలో తనుజ ఉండకూడదు, ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది నేను చేసిన పనికి, కాబట్టి ఇంకా బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పి తనుజను కాపాడే ప్రయత్నం అది. తనుజ బయటకు వచ్చాక ఎవరి పేరు చెప్పింది? దివ్య పేరు చెప్పింది. ఎవరిది బ్రేక్ చేసి వచ్చింది? లోపల రాముది బ్రేక్ చేసి వచ్చేసింది. దివ్య పేరు చెప్పింది. దివ్య ఎవరిది బ్రేక్ చేసింది? కళ్యాణ్ది బ్రేక్ చేసింది. కళ్యాణ్ది బ్రేక్ చేసి బయటకు వచ్చి ఎవరి పేరు చెప్పింది? తన క్లోజ్ ఎయిడ్ అయిన భరణి పేరు చెప్పింది. భరణి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఒకసారి చూడండి మీరు. దివ్య, ఇమ్ము, తనుజ
ముగ్గురు పేర్లు ఉన్నాయి. తన పేరు తను ఎలిమినేట్ చేయలేడు కాబట్టి. సరే, దీంట్లో ఇప్పుడు తనుజ ఒక్కటే కళ్యాణ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కళ్యాణ్కో లేకపోతే శ్రీజాకో ఆ పవరస్త్ర ద్వారా వచ్చే పవర్ను వాళ్ళ కోసం యూజ్ చేసే అవకాశం ఉంది. దివ్య యూజ్ చేయదు ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ ఇమ్ము యూజ్ చేయడు ఎట్టి పరిస్థితుల్లో. సో తనుజాను ఎలిమినేట్ చేశాడు భరణి. ఇది పక్కా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. అంటే ఫస్ట్లో ఒకసారి చెప్పాడు కదా, నేను ఆడే గేమ్ వీళ్ళకి తెలిసిందంటే మబ్బులు ఇడిపోతాయి వీళ్ళందరికీ, నాది అసలు పెద్ద స్ట్రాటజీ అన్నాడు కదా. పెద్ద స్ట్రాటజీ లేదు, తొక్క లేదు, అది గ్రూప్ గేమ్ అంతే. ఆ వీక్ మీరు గమనిస్తే మర్యాద మనీషు నువ్వు పాము అది ఇది అని ఏదేదో పోల్చాడు. కానీ మనీష్ను నామినేట్ చేయకుండా కామనర్స్లో ఎవరు ఇంకా నామినేట్ అవ్వలేదని చూసి వాళ్ళని నామినేట్ చేశాడు భరణి. అంటే భరణి స్కీమ్ ఏంటి? ఫస్ట్ వీక్లో కూడా నామినేషన్స్ అయిపోయాక భరణి మాట్లాడిన మాట, వాళ్ళేమో మనమందరం నామినేషన్స్లోకి వచ్చేలాగా ప్లాన్ చేశారు, కానీ మనం మాత్రం వాళ్ళందరినీ నామినేట్ అయ్యేలా చేయలేకపోయాము. అంటే మనము ప్రాపర్ గ్రూప్ గేమ్ ఆడలేకపోయాము అని చెప్పాడు ఫస్ట్ వీక్లో. దీంట్లోంచి పాక్కుంటా వెళ్ళి హ్యామర్ తీసుకొని నామినేట్ చేసి ప్లేట్ పగలగొట్టే నామినేషన్ టాస్క్లో భరణి అన్న మాటలు. ఆ తర్వాత నామినేషన్స్లో మనీష్ వెళ్ళిపోయినప్పుడు సెకండ్ వీక్ అనుకుంటా, తర్వాత మనీష్ ఇతన్ని చాలా పెద్ద పెద్ద మాట్లాడాడు, నువ్వు పాము అది ఇదని. కానీ మనీష్ని నామినేట్ చేయడు, వేరే వాళ్ళని నామినేట్ చేస్తాడు. తర్వాత పైగా తర్వాత లైవ్లో చెప్తాడు కూడా, నేను మనీష్ అన్నీ మాట్లాడినా కూడా నేను మనీష్ను నామినేట్ చేయలేదు, వేరే వాళ్ళని నామినేట్ చేశాను. నా గేమ్ ప్లాన్ ఏంటో వీళ్ళకి అర్థమైతే మబ్బులు ఇడిపోతాయని. తొక్కలో గేమ్ ప్లాన్ గ్రూప్ గేమ్ ఆడడం అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నిన్నేం చేశాడు? తనుజ, దివ్య, భరణి ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడాలని అన్నాడు. ఇదో పెద్ద స్ట్రాటజీనా? గ్రూప్ గేమ్ ఆడడం అనేది ఒక పెద్ద స్ట్రాటజీనా? అనాదిగా ఆ కాలం నుంచి బిగ్ బాస్లో వస్తున్నదే కదా గ్రూప్ గేమ్ స్ట్రాటజీ అనేది. సో ఇక్కడ పౌరస్త్రాలు లాస్ట్లో ఇమ్ము వచ్చాడు. ఇమ్ము వచ్చి ఫస్ట్ తనుజ దివ్య పేరు చెప్పింది. అంటే తన ఫ్రెండు లేకపోతే తనకు ఆత్మీయురాలు అనుకుంది. దివ్య తనకు ఆత్మీయుడైన భరణి పేరు చెప్పింది. భరణి తనకు ఆత్మీయుడైన ఇమ్ము పేరు చెప్పాడు, తన గ్రూప్ మెంబర్ అయిన ఇమ్ము పేరు చెప్పాడు. కానీ ఆ ప్యాటర్న్ను బ్రేక్ చేసి ఇమ్ము బయటకు వచ్చాక ఎవరి పేరు చెప్పాడు చెప్పండి? అక్కడ ఉన్నది కళ్యాణ్, రాము. ఆ ఇద్దరిలో అంతో ఎంతో క్లోజ్ అయ్యాడు ఎవరు వీళ్లకు? రాము పేరు చెప్పాలి కదా. కానీ కళ్యాణ్ పేరు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నా అనాలిసిస్లో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు నేను ఒక మాట చెప్పా ఇమ్ము గురించి. ఇమ్ము చాలా తెలివిగా ఆలోచిస్తాడు, పాదరసం లాంటి బ్రెయిను, కామెడీ తోలు కప్పుకున్న గుంటనక్క అని చెప్పా. ఇక్కడ బయట మిగిలింది రాము, కళ్యాణ్. రాము లోపలికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఉన్నది ఏంటి? ఇమ్ము, భరణి స్టిక్స్ ఉన్నాయి, కీస్ ఉన్నాయి. ఎవరిది బ్రేక్ చేస్తాడు చెప్పండి? సచ్చినా భరణిది బ్రేక్ చేయడు. ప్రాణం పోయినా, గొంతులో ప్రాణం పోయినా, గొంతు కోస్తా ఉన్నా కూడా భరణి స్టిక్కి నేను బ్రేక్ చేయను అంటాడు రాము. ఇక మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఇమ్ముది బ్రేక్ చేయడం. అప్పుడు పౌరస్త్ర ఎవరికి వెళ్తుంది? భరణికి వెళ్తుంది. కళ్యాణ్ పంపిస్తే కళ్యాణ్ గొంతు కోసినా కూడా భరణిది కోసేస్తా ముందు, తర్వాత నా గొంతు కోసేయండి అంటాడు తప్ప భరణిని వదలడు. కాబట్టి కళ్యాణ్ పేరు చెప్పాడు. భరణి ఇమ్ము ఏదైతే అనుకున్నాడో అదే చేశాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళి భరణిది రగ్గొట్టేశాడు. అలా పౌరస్త్ర సేఫ్గా ఇమ్ము చేతికి చేరింది. ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా మార్నింగ్, దాంట్లో ఎవిక్షన్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఫ్లారా, రీతు. ఫ్లారా ఎలిమినేట్ అయ్యారు. మరి ఎవిక్షన్లో ఉన్న వాళ్ళిద్దరు అంటే ఏంటి? వాళ్ళిద్దరూ బాటమ్ 2లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ చేయాలంటే ఎవరిని ఎలిమినేట్ చేయాలి? ఫ్లారాను, రీతును. ఇద్దరు బాటమ్ 2లో ఉన్నారు. ఇద్దరిని ఇంటికి పంపించేయాలి బట్టలు సర్దుకోండి అని. కానీ ఫ్లారాను ఎలిమినేట్ చేసి రీతును ఎలా సేవ్ చేశారు? ద గ్రేట్ పవరస్త్ర వాడి ఇమ్ము రీతును సేవ్ చేశాడు. సో మిగిలిన వాళ్ళందరికీ ఇక సంజనాకు ఓట్లు వచ్చి సేవ్ చేసినట్టున్నారు. ఆ తర్వాత సేవింగ్ రౌండ్లో సేవ్ చేశారు సంజనాను. మిగిలిన ముగ్గురిని వదిలేశారు. ఎవరికి? వేటాడుకోండి మీరని వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చేతికి వదిలేశారు. ఎవరిని? ముగ్గురిని. శ్రీజ, సుమన్, డిమాన్ పవన్. ఈ ముగ్గురిని వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టి వదిలేశారు. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టాలని. వాళ్ళు వచ్చి టాస్కులు పెట్టారు, ఏదో చేశారు. మొత్తానికి చేసి వాళ్ళు వచ్చింది ఆరుగురిలో లాస్ట్లో మిగిలింది సుమన్ అండ్ శ్రీజ మిగిలారు లాస్ట్లో. వాళ్ళిద్దరిలో నలుగురు సుమన్ను సేవ్ చేయాలని ఓటేశారు.
ఇద్దరు శ్రీజాని సేవ్ చేయాలని కొట్టేశారు. సో వైల్డ్ కార్డుల ఓటింగ్ మీద ఆధారపడి శ్రీజాను బలి చేశారు. దీన్ని నేను పొరపాటుని చెప్పట్లేదు, చాలా కాషియస్గా చెప్తున్నాను. ఎలిమినేట్ చేశారు కాదు, బలి చేశారు. ఎందుకు? శ్రీజ ఉంటే వీళ్ళ టాప్ 3 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా 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 ఉంది. వీళ్ళ ప్లానింగు, వీళ్ళ స్క్రిప్ట్ ప్రకారం షో వెళ్ళాలి ముందుకు అంటే శ్రీజ వీళ్లకు కంట్లో నలుసు, చెప్పులో ముళ్ళు, చెవిలో జోరీగా. సో శ్రీజాను ఎలిమినేట్ చేసేస్తే మిగతా అంతా తమ ఇష్ట ప్రకారం తాము ఆడుకోవచ్చు బిగ్ బాస్ టీం. మరి ఎలిమినేట్ చేయాలి అనుకుంటే అలా ఎందుకు లేపారు? ఈ గుర్తుపెట్టుకో అని అదే పనిగా చెప్తున్నావు కదా ఇందాకటి నుంచి సోది. ఎందుకు అదంతా అంటే, ఎందుకు అంటే రెండు డైమెన్షన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు శ్రీజాను ఎలిమినేట్ చేసేశారు. శ్రీజాను మేము కావాలని ఎలిమినేట్ చేయలేదు, అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, అది అనుకోకుండా జరిగిన ఒక ఆకస్మిక సంఘటన అని చెప్పి తప్పించుకోవాలి అంటే శ్రీజాను ఈ రకంగా లేపాలి. లేపుతా ఉంటే ఏమవుద్ది? ఓకే, వీళ్ళకేం బ్యాడ్ ఇంటెన్షన్ లేదబ్బా పాపం, అదేదో జరిగిపోయింది అంతే అని మనలాంటి వాళ్ళంతా అనుకోవాలి. ఓకే, 2 డైమెన్షన్స్ ఉన్నావు, మరి రెండో డైమెన్షన్ ఏంటి? చాలా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైనా ప్లానింగ్ ఫెయిల్ అయ్యి 2 వారాలకో 3 వారాలకో వీళ్ళు ఒకవేళ శ్రీజాను రీఎంట్రీ చేయాలి అనుకుంటే అప్పుడు ఉపయోగపడేలా 2 పర్పస్లు సర్వ్ అయ్యేలాగా సాటర్డే ఎపిసోడ్ను డిజైన్ చేశారు అనేది నా ఒపీనియన్. మీరేమంటారు?